హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం సత్యం రాజేష్ నటించిన టెనెంట్ ఒక డిఫరెంట్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ ఎలా ఉందంటే ప్రస్తుత తరంలో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని విధంగా బాగా చక్కగా చూపించారు. ఈ టెనెంట్ చిత్రంలో ముఖ్యంగా ప్రస్తుత జనరేషన్ యువతలోని అవలక్షణాల వల్ల వారి జీవితం నాశనం చేసుకోవటమే కాకుండా ఏమి తెలియని అమాయకులైన మంచి వారిని వారు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనేది ఈ చిత్రంలో చూపించడం విశేషం. కాకపోతే ఇవన్నీ ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం, ఈ టెనెంట్ మూవీపై అంచనాలు పెరిగి మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం విశేషము. అలానే ఈ చిత్రంలో తన భార్యను ఎంతో ప్రేమగా చూసుకునే భర్త ఎందుకు చంపాడు, అనుమానంతోనా ఇంకేదైనా కారణంతోనా అనే పాయింట్ను మొదటి ఇన్వెస్టిగేషన్తో రన్ అవుతుంది. అలానే కథలో ముందుకు పోను మరోవైపు భర్త ఇంటి నైబర్ అయిన యువకుడు ఎందుకు సూసైడ్కు పాల్పడతాడు, అసలు తన భార్యకు సూసైడ్ చేసుకున్న యువకుడికి సంబంధం ఏమిటి, ఇలా పలు రకాలుగా క్వశ్చన్స్తో ఈ టెనెంట్ మూవీ తగ్గట్టు నైబర్స్ వల్ల ఫేస్ చేసే సమస్యలను, అలానే నైబర్స్ సరైన అలవరిక లేని వారితో మన స్నేహము ఎంత ప్రమాదకరమో చాలా మంచిగా చూపించారు. ముఖ్యంగా ఈ టెనెంట్ మూవీ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వారిని ఎంతవరకు నమ్మాలో తెలియచేసే విధానం బాగుంటుంది. అలానే ఒక స్త్రీ మరొక స్త్రీని ఎందుకు బ్లైండ్గా నమ్మకూడదో కూడా తెలిపే సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ఉంటుంది. అలానే ఈ టెనెంట్ మూవీ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అండ్ గుడ్ మెసేజ్ ఓరియంటేషన్ మూవీ. ఈ టెనెంట్ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి గౌతమ్ సత్యం రాజేష్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బాగా సెటిల్ అయిన తర్వాత తన మరదలు సంధ్యను మేఘ చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కొంతకాలం వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ బాగానే సాగుతుంది. కానీ తర్వాత అనూహ్యంగా ఊహించిన పరిణామాలు చోటు చేసుకోవడంతో వీరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత ఓ రోజు సంధ్య మరణిస్తుంది. ఆమె డెడ్ బాడీని రహస్యంగా సూట్ కేసులో పెట్టుకొని తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు గౌతమ్. సంధ్య మరణానికి గౌతమ్ కారణమా? అయితే ఎందుకు గౌతమ్ తను ప్రేమించిన సంధ్యను చంపేశాడు? కాదు అంటే గౌతమ్ హత్య చేయలేదా? మరి దాని వెనక ఉన్నది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ టెనెంట్ మూవీ చూడాలి. ఇకపోతే ఈ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్, ట్విస్ట్లు, నటీనటుల యాక్టింగ్, మెసేజ్ ఓరియంటేషను. మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ ల్యాగ్స్ సన్నివేశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.